కాలువలో లేవా అంట. బాగు చేస్తామన్నారు. ఈ వాసన రావట్లమ్మా. వాసన ఎందుకు రావట్లేదయ్యా? వాసనే కదా. ఎట్ట చేస్తున్నారు మీరు? ఎట్ట చేస్తున్నారు మీరు? మీరు ఎట్ట చేస్తున్నారమ్మా? మేమేం చేస్తాం అట్టే వాళ్ళ క్లీన్ చేయరు ఎప్పుడు? చేస్తారు అప్పుడప్పుడు తీస్తారు. ఈ మధ్యకాలంలో క్లీన్ చేయలేదా? ఇంతకుముందు సైడ్కి వెళ్ళలేదా? అసలు మామూలు పగిలిపోయింది ఉంది కాలమేమో అంతా బూడిపోయింది అయ్యా. ఉంది కింద కొద్దిగా కట్టారు. కొత్తగా వచ్చింది కదా మున్సిపాలిటీ. ఏమన్నా కొంచెం నేను కూడా పడ్డాను. ఏంది నాయన లేదమ్మా. చూడు కొంచెం ఏమన్నా చెప్పామా? చూస్తాము చూపిస్తాము ఎన్ని చూపిస్తాము చేపిస్తాము అన్నారే. అప్పుడేమో బాగానే బతులు ఆడతారు. మేము అది చేపిస్తాం ఇది చేపిస్తాము. వాడు అవసరం అయిన పోయినాక మళ్ళీ అనుకునేవాడు ఎలక్షన్ అప్పుడు. అన్నా ఏది ఇది? కాటన్ రెడ్డి వారి బజారా? ఇట్లా సరే క్లీన్ చేయట్లేదు కాలంలో. కాటన్ రెడ్డి వారి బజార్ ఇదే పేరు. కనపడలేదు కదా, కట్ చేశాడు. ఆయన పెడతాడా తినమని చెప్పాయన పెట్టేశారు. వెనకరానా ఏడకి ముందుకెళ్తావు? కెమెరా తెలిసి ఏదైనా ఒకటే మాకు సరిపోతుంది. తీసుకుంటే సరిపోతుంది. ఇదే ఎక్కువ ఈరోజు అంకిత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 65వ జయంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణ క్లాస్ అండ్ మార్కెట్లోనే రాజశేఖర రెడ్డి గారికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే కేక్ కూడా కట్ చేశాము. ఈ అంకిత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం కూడా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి జన్మదినము, రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కూడా జరుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఈ అంకిత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమానికి వచ్చినటువంటి సభ్యులకి వారికి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా పాల్గొందండి చెప్పు, నేనే చెప్తాను. ఈ అంకిత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జయంతిలో పాల్గొన్నటువంటి మాలకొండారెడ్డి గారికి, అలాగే హనుమల్ శెట్టి శ్రీనివాసులు, అలాగే సభ్యులు జూపూడి వెంకటకృష్ణ మరియు సంతోష్, మధుబాబు, సురేంద్ర, కొండయ్య అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందూరు వారి వీధే
మాలకొండ ఏ ఊరు? ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? వాళ్ళ కొడుకు కొట్టాడు ఆయన. కొడుకు పేరు శివయ్య. మాదిగలు మాలకొండయా? సాగర్ అప్పుడప్పుడు వాటర్ డ్రైనేజ్ వాటర్ ఉంది కదా, అప్పుడు సంచులు గించులు అన్నీ వేసి మంచిగా నీళ్లు పోవట్ల. మెయిన్ ఏంటంటే ఈ పోల్ ఉంది కదా, టెలిఫోన్ డిపార్ట్మెంట్ వైరు, ఆ వైరు వల్ల మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఆ సంచులు గించి అన్నీ వేస్తున్నారు, దాన్ని బ్లాక్ అయ్యి మొత్తం నీళ్లు జామ్ అయిపోతాయి. ఆ పక్కకు పర్వాలేదు, ఈ పక్కకు సమస్య, పెద్ద సమస్య. బోర్ పని చేస్తుంది. బోర్ ఈ మధ్య రిపేర్ చేశారు. నీళ్ళు వస్తున్నాయి అప్పుడప్పుడు వస్తుంటాయి. అప్పుడప్పుడు అంటే ఇప్పుడు బెటర్ ఇప్పుడు అదొక్క సమస్య మెయిన్. ఇందాక ఇచ్చిన దానికి రేష్ మాకు ఇచ్చిందా? దీనికి ఇస్తారు అదే కదా. ఆవిడకి కూడా తెలియదు జ్యోతి విజయం. పార్టీ కార్యక్రమం ముఖ్యం, వాడు ఒక్కటే ఇక అలా ఎక్కడ నిలబడండి అందరూ. తెలంగాణ తింటారట త్వరవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్. ఈరోజు
దివంగత ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదినం సందర్భంగా ఈరోజు మా పార్టీ అధినాయకులు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, బండేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ వారు అందుబాటులో లేని కారణంగా ఈరోజు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో ఏ విధంగా నిలిచిపోయారో, ఆయన ప్రతి కుటుంబంలో ఒక పెద్ద కుమారుడిగా ఏ విధంగా గుర్తుండిపోయారు అనే దానికి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రలోభాలకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈరోజు రాక్షసంగా అసలు ప్రజాస్వామ్యం ఉందా, ఈ మానవతా విలువలు ఉన్నాయా అనే విధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే విధంగా ఒక పార్టీపై గెలిచి ఇంకొక పార్టీలోకి బలవంతంగా ప్రలోభాలకు గురి చేస్తూ లాక్కొని వెళ్తూ అప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పదవులను చేజిక్కించుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా సిగ్గుకరమైన వ్యవహారం. ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా అవుతుందో మనం గమనించాం. ఈరోజు ఈ రాష్ట్రం 2 ముక్కలైంది, 2 రాష్ట్రాలుగా విభజనకు గురయ్యాం. ఈరోజు మనకి రాజధాని ఎక్కడ కూడా తెలియని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో మన సచివాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకొక రాష్ట్రంలో సచివాలయం ఉండి మన రాష్ట్రంలో పరిపాలన సాగించాలంటే ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. వీటిలన్నిటికి కూడా ఈ ప్రభుత్వాలే కారణం. కాబట్టి అదే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఇవన్నీ జరిగేవా? ఈరోజు ఆయన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడిపోయే పరిస్థితి ఉంది. నిన్న జేసీ గారు చెప్తా ఉన్నారు, రేషన్ కార్డుల మీద మళ్ళీ వెరిఫికేషను, రేషన్ కార్డులు ఇంకా బోగస్ ఉన్నాయని. ఇంకా ఎంతకాలం ఈ విధంగా ప్రజల్ని అన్యాయం చేస్తారు? ప్రజా సంక్షేమ పథకాలు తూట్లు పొడిచే విధంగా ఈరోజు ప్రతి సంక్షేమ పథకానికి ముఖ్యంగా ముందు రేషన్ కార్డు అవసరం కాబట్టి దాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే రాబోయే కాలంలో సంక్షేమ పథకాలన్నీ నిలుపుదల చేయాలంటే ముందు బేస్ రేషన్ కార్డు కాబట్టి దాన్ని ముందుగా తీసివేస్తే మిగతా సంక్షేమ ఫలాలన్నిటికీ కూడా వాళ్ళ అనర్హులుగా చూపించే అవకాశం ఉంది. ఈరోజు పరిపాలన కొనసాగించలేని పరిస్థితిలో, రాష్ట్ర రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితిలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ప్రజలు చూస్తూ ఉండరు. ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా ఈరోజు రైతుల్ని, మహిళల్ని, అదేవిధంగా నిరుద్యోగుల్ని వీళ్ళందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా పేద, ముసలి, వితంతు, వికలాంగులైన వీళ్ళందరినీ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా 5 నెలల తర్వాత అక్టోబర్ 2 తర్వాత నేను పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇటువంటి మోసపూరితమైన హామీలతోటి ప్రభుత్వం ఎక్కిన ఈ తెలుగుదేశం పార్టీ ఎక్కువ కాలం మనగడబోదు. ఈ కోర్టులో ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలందరూ తిరగబడే అవకాశం ఉంది. ప్రతి ఇక్కడ కూడా రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఇప్పటివరకు అయితే కూడా సంక్షేమ పథకాల్లో గృహ నిర్మాణాలు ఎప్పటి నుంచి ఆగిపోయింటే వాటిని చూసే పరిస్థితి లేదు. అవుట్సోర్స్ విధానంలో ఈ ఉద్యోగులు ఉంటే వారందరినీ కూడా తొలగించే కార్యక్రమంలో ఉద్యోగాలు ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి ప్రజలు ఎంతో నమ్మి ఆయన ఓట్లేసి గెలిపిస్తే ఆయన ఈరోజు వచ్చి రావడంతో కొత్త ఉద్యోగాలు ఈగిపోగా ఉన్న ఉద్యోగులను కూడా తీసివేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి లాంటి నేత లేకపోవడం ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం, ఈ ప్రజలు చేసుకున్న మహా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదే ఆయన వారసుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చేయగలిగిన మాత్రమే చెప్పారు. అది మోసపూరితంగా ప్రజలు మోసపోయారనేది ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సమావేశంలోనే చూశారు. ఆయన ఎంతో హుందాగా వ్యవహరించి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజా సమస్యల కోసం ఈరోజు గవర్నర్ని కూడా నిన్న కలవడం జరిగింది. ఈ అప్రజాస్వామిక పద్ధతిని మీరు నిలువరించాలి, ప్రజాస్వామ్యం బతుకుందని నిరూపించాలని చెప్పని వారు అడుగుతూ ఉండడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ
ప్రజా పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో మేము ముందుండి పోరాడతామని చెప్పి కావలి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఏ పోరాటానికైనా సిద్ధమని ఈ తెలుగుదేశం పార్టీని నిలదీయడంలో మేము ముందుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి పట్టణ ప్రజలకు, కావలి నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు పెద్దలు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇవాళ వారి లేని లోటుతో ఈ రాష్ట్రము అతలాకుతలమైపోతూ ఉంది. ఈ రాష్ట్రము 2 ముక్కలుగా అయ్యి గందరగోళమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో కష్ట నష్టాలు ఓచుకొని ఈరోజు కొనసాగుతూ ఉంది. ఇక్కడ కావలి నియోజకవర్గంలో శ్రీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, గుంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం వారు చేస్తున్నటువంటి అక్రమాల్లో భాగంగా నిన్న కలెక్టర్ గారి మీద చేసినటువంటి దాడికి ఎంతో నిరసన తెలుపుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేమంతా మద్దతు తెలుపుతూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినవి. ఇందిరమ్మ కాలనీలు ఎత్తినేమి, తర్వాత రేషన్ కార్డులు ఎత్తినేమి, ఆరోగ్యశ్రీ ఎత్తినేమి, ఎన్నో సంక్షేమ పథకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూపన్లు ఇచ్చారు, అవి ఎన్టీఆర్ ప్రజా పంపిణీ కూపన్లని. ఆ పంపిణీ వచ్చినవి కూడా ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా కొత్తగా ఏమీ ఇచ్చినవి కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ రాజశేఖర రెడ్డి గారితోనే అంతమైపోయింది. దీన్ని ప్రజలు గమనిస్తారని ఈ కావలి నియోజకవర్గాల్లో చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలకి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ